ఉచిత IVF IUI కన్సల్టేషన్, ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. కొడాలి నాని ఈ పేరు వింటే చాలు AK-47 తుపాకీ గుర్తొస్తుంది. చంద్రబాబు నాయుడుపై, లోకేష్పై బూతుల తుపాకీతో దనదనమని ఫైర్ చేసే నాని ఇప్పుడు చిక్కుల్లో పడ్డాడు. వైసీపీ అధిష్టానం అతనిపై తుపాకీ గురిపెట్టింది. వచ్చే ఎన్నికల్లో గుడివాడ టికెట్ను అతనికి బదులు మరో లీడర్కు కేటాయిస్తున్నట్లు తెలుస్తోంది. గుడివాడ వైసీపీ అభ్యర్థిగా మండల హనుమంతరావు పోటీ చేస్తున్నట్లు నియోజకవర్గంలో బ్యానర్లు ప్రత్యక్షమయ్యాయి. అభిమానులు మండలకు శుభాకాంక్షలు తెలుపుతూ ఊరంతా బ్యానర్లు కట్టారు. ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎన్నిక కాబోతున్న మా గుడివాడ రాజు రాజకీయానికి రారాజు అని బ్యానర్లలో రాశారు. నానికి ఈసారి జగన్ టికెట్ ఇవ్వడం లేదని వస్తున్న వార్తలకు ఈ ప్రచారం ఊతమిస్తోంది. కొడాలి నాని అత్యుత్సాహమే అతని కొంప ముంచిందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే మంత్రి పదవి పోగొట్టుకున్న నాని ఇక ఎమ్మెల్యే పదవి కూడా కోల్పోయే సూచనలు కనిపిస్తున్నాయి. కొడాలి నానిపై గుడివాడ వైసీపీ నేతల్లో తీవ్ర అసమ్మతి ఉంది. 20 ఏళ్లుగా ఎమ్మెల్యేగా కొనసాగుతున్న నాని సెకండరీ కేడర్ ఎదగకుండా అడ్డుకుంటున్నారని ఆరోపణలున్నాయి. నాని అవినీతి పాల్పడ్డారని, జగన్కు కూడా అందులో వాటా ఉందని టీడీపీ నేతలు తరచూ విమర్శిస్తుంటారు. అపోజిషన్ పార్టీ కాబట్టి అలాంటి ఆరోపణలు చేయడం మామూలే. అయితే క్యాసినో వ్యవహారంలోని నానిపై పెద్ద మరకే పడింది. 2022లో గుడివాడలోని కే కన్వెన్షన్ సెంటర్లో జరిగిన జూదం, అసభ్య డ్యాన్సులు కలకలం రేపాయి. కొడాలి నాని క్యాసినో కింగ్ అని ప్రచారం జరిగింది. తర్వాత జగన్ నానిని మంత్రి పదవి నుంచి తప్పించారు. తనకు పదవులు ముఖ్యం కాదని, పార్టీ కోసం ఏ పదవి ఇచ్చినా పనిచేస్తానని నాని చెప్పినా ఫలితం లేకపోయింది. నాని మాటలు మరీ హద్దుమీరాయని, అతనికి చెక్ పెట్టాలని జగన్ భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కాపు కులస్తులపై నాని ఇటీవల చేసిన అనుచిత వ్యాఖ్యలు పార్టీని ఇబ్బందుల్లోకి నెట్టాయి. కాపులను పవన్ కళ్యాణ్ ఆకర్షిస్తున్న నేపథ్యంలో నాని బూతులు పార్టీకి నష్టం కలిగించేవే. గుడివాడ మున్సిపల్ మాజీ చైర్మన్ అడపా బాబ్జీ ఆత్మహత్య వెనుక నాని పాత్ర ఉందనే ప్రచారం అతనికి మైనస్గా మారింది. బాబ్జీ అంత్యక్రియల్లో అతని అభిమానులు నానిపై దాడికి ప్రయత్నించారు. కొడాలి నానికి బదులు కాపు కులానికి చెందిన మండల హనుమంతరావుకు టికెట్ కన్ఫర్మ్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. హనుమంతరావు ప్రస్తుతం వైసీపీ జిల్లా ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. గుడివాడలోని కాపులను ఆకర్షించడానికి జగన్ ఈసారి టికెట్ను మండలకు కేటాయించాలని భావిస్తున్నట్లు సమాచారం. నియోజకవర్గంలో 2 లక్షలకు పైగా ఓట్లు ఉండగా అందులో 40,000 ఓట్లు కాపులవే. మండలపై అవినీతి ఆరోపణలు లేకపోవడం, అందరినీ కలుపుకుపోయే మనిషి కావడంతో జగన్ అతనిపై మొక్కు చూపుతున్నట్లు తెలుస్తోంది. నానిని బుజ్జగించేందుకు మరో చోట టికెట్ ఇస్తారని ప్రచారం జరుగుతున్నా అది సాధ్యం కాదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. నానికి గన్నవరం టికెట్ ఇస్తారని కొన్నాళ్ల కిందట వార్తలు వచ్చాయి. కానీ అక్కడ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ తనకే టికెట్ ఇవ్వాలని పట్టిపడుతున్నారు. కొడాలి నాని జగన్మోహన్ రెడ్డికి వీర విధేయుడే అయినా మొత్తం 175 సీట్లలో విజయం సాధించాలని వైసీపీ టార్గెట్ పెట్టుకుంది. ఎక్కడ ఏమాత్రం అనుమానం ఉన్నా సరే సిట్టింగులకు మొండిచోయి చూపిస్తుంది. కొడాలి నాని 20 ఏళ్లుగా ఎమ్మెల్యేగా ఉండడం వివాదాల పుట్ట కావడంతో ఈసారి గెలుపు కష్టమని వైసీపీ అంచనా. ఈ నేపథ్యంలో గుడివాడ కూడలలో హనుమంతరావు బ్యానర్లు కనిపించాయి. మండలకు టికెట్ ఇస్తే కొడాలి నాని రాజకీయ కెరీర్ ముగిసినట్లే.